ఏదో అదృష్టం కొద్దీ గ్రూప్ స్టేజ్లో కివీస్ని ఓడించగలిగాం కానీ బుధవారం సౌత్ ఆఫ్రికాతో కివీస్ ఆడిన విధానం, ఆ బ్యాటర్లు బాదిన సిక్స్లు, బౌలర్ల ఫియర్లెస్ బౌలింగ్ చూస్తుంటే మాత్రం ఈసారి గట్టెక్కుతాం అనిపించట్లా. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ 9వ తేదీన ఇండియా న్యూజిలాండ్ మధ్య జరగబోతోంది. అయితే ఈ మ్యాచ్లో ఎవరు గెలిచినా అది ఆ టీంకి ఖచ్చితంగా అపోనెంట్ టీం మీద పర్ఫెక్ట్ రివెంజ్ తీర్చుకున్నట్లే. ఒకవేళ కివీస్ గెలిస్తే గ్రూప్ స్టేజ్లో ఇండియా చేతిలో ఓడిన అవమానానికి రివెంజ్ తీరుతుంది. అదే ఇండియా గెలిస్తే ఏకంగా 25 ఏళ్ల నాటి పగ తీరుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఛాంపియన్గా మారడానికి ఇండియా జస్ట్ ఒకే ఒక్క అడుగు దూరంలో ఉంది. మార్చి 9న జరగబోయే ఈ ఫైనల్ మ్యాచ్లో ఇండియా న్యూజిలాండ్తో ఆఖరి ఫైట్కి రెడీ అవుతుంది. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తుంటే మాత్రం ఈ మ్యాచ్ ఇండియా గెలిచే ఛాన్సులు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. కాదు, ఇండియా ఖచ్చితంగా గెలవాలి అంటే మాత్రం ఆ ఒక్క ప్లేయర్ జూలు విదిల్చి సింహంలా కివీ బౌలర్లని వేటాడాలి. అయితే అది సాధ్యం అవుతుందా? గ్రూప్ స్టేజ్లో భారత్ చేతిలో ఓడి అవమానంతో తలదించుకున్న బ్లాక్ క్యాప్స్ ఈసారి ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలని బలంగా అనుకుంటోంది. కానీ వాళ్ళని ఆపడానికి రోహిత్ మళ్ళీ అదే ప్లాన్ వేస్తే వర్కౌట్ కాదేమో. ఇక సరిగ్గా మ్యాచ్ ముందు న్యూజిలాండ్కి తగిలిన పెద్ద షాక్ ఇండియా సూపర్ విక్టరీకి లైన్ క్లియర్ చేసిందా? పదండి వీటన్నింటికి ఆన్సర్ తెలుసుకుందాం. బుధవారం జరిగిన రెండో సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికాని మట్టి కరిపించి ఫైనల్లోకి దూసుకొచ్చింది న్యూజిలాండ్. ఈ ఫైనల్లో ఒకవేళ కివీస్ గెలిస్తే అది ఆ టీంకి గ్రూప్ స్టేజ్లో ఓటమికి సక్సెస్ఫుల్ రివెంజ్ అవుతుంది. కానీ ఇండియా గెలిస్తే మాత్రం అది మనకి దాదాపు 25 ఏళ్ల పగ తీరినట్లు అవుతుంది. సాధారణంగా న్యూజిలాండ్ చాలా స్ట్రాంగ్ టీం. ఎవరో ఒక ప్లేయర్ మీద ఆధారపడకుండా టీం మొత్తం యూనిట్గా ఆడుతూ ముందుకు వస్తుంది. సౌత్ ఆఫ్రికాలో టెన్షన్ పడి మ్యాచ్లు ఓడిపోదు. కానీ దురదృష్టం ఎప్పుడు సెమీఫైనల్, ఫైనల్ వరకు వచ్చి బ్యాడ్ లక్ వల్ల లేదా ప్రకృతి సహకరించక ఓడిపోతూ ఉంటుంది ఆ టీం. 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో కూడా అంపైర్ చేసిన తప్పు వల్ల కప్పు పోగొట్టుకుంది కివీస్ టీం. ఇలా ఇంకా ఎన్నో ఉన్నాయి. కానీ న్యూజిలాండ్ హిస్టరీలో వాళ్ళ టీం ఈ బ్యాడ్ లక్ని దాటి 2 ఐసీసీ టైటిల్స్ గెలుచుకుంది. ఇక్కడ మనకి బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ 2 టైటిల్స్ ఫైనల్లో ఇండియాని ఓడించే గెలుచుకుంది ఆ టీం. అందులో ఒకటి 2021లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ అయితే రెండోది 2000 ఛాంపియన్స్ ట్రోఫీ. అప్పట్లో దీన్ని నాకౌట్ ట్రోఫీ అనేవాళ్ళు. ఆ టోర్నీలో కూడా ఇండియాని ఫైనల్లో ఓడించి న్యూజిలాండ్ కప్పు ఎగరేసుకుపోయింది. సో ఆ 2 ఓటములకి ఇప్పుడు రివెంజ్ తీర్చుకున్న టైం మనకు వచ్చిందన్నమాట. అయితే ఇండియా తన 25 ఏళ్ల పగ తీర్చుకోవాలంటే అప్పటికంటే ఇంకా బలంగా ఉన్న ఇప్పటి కివీస్ టీంని ఓడించాలి. మరి అది సాధ్యమేనా? ఈ టోర్నీలో ఒక్క ఇండియా తప్ప మిగిలిన ఏ టీం చేతిలో కూడా కివీస్ ఓడిపోలేదు. అంటే ఈ టోర్నీలో కివీస్ స్ట్రాంగ్ టీం అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా మాట్లాడితే కివీస్ టీంతో పోల్చితే మన ఇండియా జట్టే కొన్ని డిపార్ట్మెంట్స్లో వీక్గా కనిపిస్తోంది. దానికి తోడు ఇప్పటి వరకు మనకి పిచ్ ఒక్కటే కావడం, మిగిలిన టీమ్స్ అన్నీ ఫస్ట్ టైం ఈ పిచ్ మీద ఆడడం బాగా కలిసి వచ్చింది. ఈ మాట నేనట్లేదు, మిగిలిన టీమ్స్ అంటున్నాయి. ఒకవేళ సౌత్ ఆఫ్రికా కనుక కివీస్ని ఓడించి ఫైనల్కి వచ్చుంటే ఆ మ్యాచ్లో మనం గెలిచినా మిగిలిన వాళ్ళందరూ పిచ్ అడ్వాంటేజ్ వల్లే ఇండియా గెలిచింది అనేవాళ్ళు. కానీ ఇప్పుడు కివీస్ రావడంతో వాళ్ళకి ఆ ఛాన్స్ లేకుండా పోయింది. ఎందుకంటే కివీస్ ఆల్రెడీ ఇదే పిచ్ మీద ఇండియాతో మ్యాచ్ ఆడింది. సో ఈ పిచ్ గురించి వాళ్ళకు కూడా తెలుసు. అంటే ఇక్కడ పిచ్ ఫ్యాక్టర్ పనిచేయదు. అండ్ ఒకవేళ ఇండియా గెలిచినా మిగిలిన టీమ్స్ ఇండియాని పిచ్ పేరు చెప్పి తిట్టలేవు. ఇది ప్లస్సే. కానీ అది గెలిస్తే కదా కివీస్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్తో మన బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ని కంపేర్ చేస్తే అసలు ఈ మ్యాచ్లో గెలుస్తామా అనే డౌట్ వస్తుంది. ఎందుకంటే బ్యాటింగ్లో మనం కివీస్ మీద పెద్దగా ఆడిందేం లేదు. ఏదో మిడిల్ ఆర్డర్ కొద్దిగా నిలబడి ఆడబట్టి 249 రన్స్ చేయగలిగాం. ఇక పిచ్ని దృష్టిలో పెట్టుకుని రోహిత్ శర్మ 4 స్పిన్నర్లతో ఆడడం మనకి బాగా కలిసి వచ్చింది. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి మిస్టరీ బౌలింగ్ గురించి కివీస్ బ్యాటర్లకి ఏమాత్రం ఐడియా లేకపోవడంతో లాస్ట్ మ్యాచ్లో బ్యాటర్లంతా అతడికి వికెట్లు ఇచ్చి మన చేతిలో ఓడిపోయారు. కానీ ఈసారి వరుణ్కి విరుగుడు కనుక్కోవడంపైనే వాళ్ళంతా ఫోకస్ పెడతారు. అందులో వాళ్ళు సక్సెస్ అయితే మాత్రం మిగిలిన బౌలర్లలో ఏ ఒక్కళ్ళకి కివీస్ బ్యాటర్లని ఆపే సత్తా ఉందని నాకు అనిపించట్లేదు. దానికి తోడు లాస్ట్ మ్యాచ్లో కివీస్ బ్యాటర్లలో కొంతమంది అనవసర షాట్లు ఆడి అవుట్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ వికెట్ కీపర్ ఇన్ఫామ్ బ్యాటర్ టామ్ లాథమ్ లేని రివర్స్ స్వీప్ కోసం ట్రై చేసి అవుట్ అయ్యాడు. టామ్ లాథమ్ నిలదొక్కుని ఆడితే ఆ టీంలో వన్ ఆఫ్ ది డేంజరస్ బ్యాట్స్మెన్ అతను. సో
ఈసారి ఖచ్చితంగా టామ్ అదే తప్పు చేయడు కాబట్టి అతన్ని అవుట్ చేయడానికి ఇంకో ప్లాన్ రెడీ చేయాలి. దీనికి తోడు అప్పటి వరకు ఫామ్లో లేని విలియమ్సన్కి మన బౌలర్లంతా కష్టపడే ఫామ్ తెప్పించి పెట్టారు. ఆ ఫామ్తోనే సౌత్ ఆఫ్రికా మీద కూడా రెచ్చిపోయాడు కేన్ మామ. ఇక ఫైనల్లో మాత్రం ఊరుకుంటాడా? మనకి ఖచ్చితంగా మళ్ళీ చుక్కలు చూపిస్తాడు. వీళ్ళిద్దరే కాకుండా ఇండియా అంటే రెచ్చిపోయి ఆడే గ్లెన్ ఫిలిప్స్తో పాటు ఓపెనర్స్ విలియం, రచిన్ రవీంద్రలు కూడా ఈసారి రివెంజ్ కోసం రెడీగా ఉంటారు. కాబట్టి మనకి ఈసారి గెలుపు అంత ఈజీ మాత్రం కాదు. కానీ ఇండియా గెలవాలంటే ఒకే ఒక్క ప్లేయర్ చేతిలో ఉంది. ఆ ప్లేయరే కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ టోర్నీలో ఇప్పటి వరకు రోహిత్ శర్మ ఒక్క మ్యాచ్లో కూడా అంత అద్భుతంగా ఆడింది లేదు. ఇప్పటి వరకు కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా కొట్టలేదు మన హిట్ మ్యాన్. లాస్ట్ మ్యాచ్లో కివీస్ మీద కూడా 15 రన్స్ మాత్రమే కొట్టి అనవసరమైన షాట్ కొట్టి క్యాచ్ అవుట్ అయ్యాడు. కనీసం ఫైనల్లో అయినా హిట్ మ్యాన్ హిట్ అవ్వాలనేది ఫ్యాన్స్ కోరిక. మరి వాళ్ళ కోరిక హిట్ మ్యాన్ తీర్చాడంటే ఇండియా గెలిచినట్లే. ఎందుకంటే ఒక్కసారి హిట్ మ్యాన్ హిట్ అయ్యాడంటే అతన్ని ఆపడం వరల్డ్ క్రికెట్లో ఏ బౌలర్ వల్ల కాదు. అలాగే రోహిత్కి కోహ్లీ, గిల్, అయ్యర్, అక్షర్, హార్దిక్, రాహుల్ వీళ్ళలో ఏ ఒక్కరైనా కొంచెం స్ట్రాంగ్గా సపోర్ట్ ఇచ్చారంటే ఈ కప్పు ఇండియాదే, అందులో డౌటే లేదు. ఫ్యాన్స్ కూడా అదే జరగాలని కోరుకుంటున్నారు. అయితే టోర్నీ స్టార్టింగ్ నుంచి ఇండియాని ఇబ్బంది పెడుతున్న సెగ్మెంట్ ఒకే ఒక్కటి. అదే ఫీల్డింగ్. అటు బౌలింగ్లో ఇటు బ్యాటింగ్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా వాటిని కొంచెం కొంచెంగా ఓవర్కమ్ చేస్తూ ముందుకెళ్తున్నాం. కానీ కీపింగ్, ఫీల్డింగ్ డిపార్ట్మెంట్లో మాత్రం మనం ఇంత చెత్తగా ఏనాడు ఆడలేదు. అసలు మన ఫీల్డింగ్ చూస్తుంటే చిరాకేస్తుంది. ఒక పక్క కివీస్ ఫీల్డర్లు సూపర్ మ్యాన్లా క్యాచ్లు పట్టుకుంటుంటే మనమేమో చేతిలో కూర్చున్న క్యాచ్లను కూడా బౌండరీలకి పంపించేస్తున్నాం. మన టీంలో కోహ్లీ, అయ్యర్, జడేజా వీళ్ళు ముగ్గురు తప్పితే ఇంకెవ్వరు వరల్డ్ క్లాస్ ఫీల్డర్లా కనిపించడం లేదు. హార్దిక్, అక్షర్ ట్రై చేస్తున్నా వాళ్ళు ఇంకా బెటర్ అవ్వాలి. ఇక షమి, కుల్దీప్, వరుణ్ చక్రవర్తి వీళ్ళని ఫీల్డర్ల లెక్కలోకి తీసుకోవడం కూడా అనవసరం. షమి అంటే సీనియర్ కాబట్టి కొంచెం ఎగ్జంప్షన్ ఇవ్వచ్చు. కానీ స్పిన్నర్లు ఇద్దరు వాళ్ళు ఫీల్డింగ్ కూడా చేయాలి అనే విషయమే మర్చిపోయారు. ఫీల్డర్ విసిరిన త్రోని పట్టుకోవడానికే భయపడుతున్నాడు కుల్దీప్. క్యాచ్ పట్టగలిగే బంతిని వదిలేయడమే కాకుండా కాల్తో తన్ని మరీ బౌండరీకి పంపిస్తున్నాడు వరుణ్ చక్రవర్తి. వీళ్ళిద్దరి లేజీ ఫీల్డింగ్ నిజంగా మన ఫీల్డింగ్ని చాలా వీక్ చేస్తుంది. ఇక వికెట్ కీపర్ రాహుల్ కీపింగ్ స్కిల్స్ గురించి మనం మాట్లాడుకోకపోవడమే బెటర్. ఎందుకంటే మనోడి కీపింగ్ ఎంత చెత్తగా ఉందో కామెంటేటర్లే చెప్తున్నారు. లాస్ట్ కివీస్ మ్యాచ్ టైంలో లాథమ్ స్కిల్స్ ఎంత బెటర్గా ఉన్నాయో, రాహుల్ స్కిల్స్ ఎంత వేగ్గా ఉన్నాయో కంపేర్ చేసి మరీ చూపించారు. స్పిన్నర్ వేసిన బంతి బ్యాటర్ దగ్గరికి వచ్చేటప్పుడు కీపర్ ఎప్పుడైనా బ్యాట్కి దగ్గరగా ఉండాలి. కానీ రాహుల్ మాత్రం బ్యాట్స్మెన్ వెనక్కి వెళ్ళి దాక్కుంటాడు. దానివల్లే కివీస్ మీద విలియమ్సన్ క్యాచ్ కూడా వదిలేశాడు. ఆస్ట్రేలియా మీద స్మిత్ క్యాచ్ వదిలేశాడు. ఇలా మనోడు వదిలేసిన క్యాచ్లు లెక్కలేనన్ని. కనీసం బంతిని పట్టుకొని స్టంపింగ్ చేయడం కూడా రావట్లేదు మనోడికి. పోనీ ఫీల్డర్ విసిరిన త్రో అయినా కరెక్ట్గా పట్టుకుంటాడా అంటే అది కూడా లేదు. అయినా గంభీర్కి ఎందుకో రాహులే నచ్చాడు. రాహుల్ ఈ మెంటాలిటీ మార్చుకోకపోతే ఈ టోర్నీలో ఎలాగో కంటిన్యూ అయిపోయాడు. కానీ ఫ్యూచర్లో ఇది ఖచ్చితంగా ఇండియాకి పెద్ద మైనస్ పాయింట్ అవుతుంది. మరి ఇది బీసీసీఐ ఆలోచించాలి. ఇంకో పక్క కివీస్ పాపం గ్రూప్ స్టేజ్లో ఫస్ట్ 2 మ్యాచ్లు పాకిస్తాన్లో ఆడింది. ఆ తర్వాత ఇండియాతో మ్యాచ్ కోసం దుబాయ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సౌత్ ఆఫ్రికాతో సెమీస్ పాకిస్తాన్లో ఆడింది. చివరిగా ఫైనల్ మళ్ళీ దుబాయ్లో ఆడబోతోంది. అంటే పాపం తిరిగిందే తిరుగుతోంది ఆ టీం. ఇది కూడా ఇండియాకి కొంచెం ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎనీవే ఏది ఏమైనా ఫైనల్లో అయినా ఇండియా ఈ మైనస్ పాయింట్లన్నీ దాటి బలంగా ఆడడమే కాకుండా కివీస్ మైనస్ పాయింట్లను యూజ్ చేసుకొని కట్టడి చేయడానికి ఒక సరికొత్త స్ట్రాటజీతో ముందుకు రావాలి. అప్పుడే ఇండియా గెలిచే ఛాన్సులు పెరుగుతాయి. మరి మీరేమంటారు? ఈ మ్యాచ్లో ఇండియా గెలిచి ఛాంపియన్ అయ్యే ఛాన్స్ ఉందా? మనం ఖచ్చితంగా గెలవాలంటే ఎలాంటి స్ట్రాటజీస్ని ఫాలో కావాలని మీరు అనుకుంటున్నారు? మన టీంలో ఏదైనా పెద్ద మైనస్ ఉందని మీకు అనిపిస్తోందా? అలాగే ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ సక్సెస్ అవుతాడంటారా? మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి.